అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. చికెన్ బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే గదా! ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా చేస్తారు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంటికొచ్చే మా ఫ్రెండ్ ఉంటుంది ముస్లిము. తను తయారు చేసిన విధానం అండి ఇది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని చూపిస్తున్న బిర్యానీ మసాలా అంతా వేసి ఒకసారి దోరగా వేయించండి. ఇప్పుడు 4 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తర్వాత 4 టమాటాలు, పచ్చిమిర్చి చీలికలు వేసేయండి. దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి రుచికి సరిపడా సాల్ట్ వేయండి. పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలా అంతా బాగా పట్టేదాకా కలపండి. కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించండి. ఇప్పుడు 250 ఎంఎల్ పెరుగు తీసుకొని ఒక ఫుల్ నిమ్మకాయ రసం అండి వేసేసి బాగా కలిపి ఒకసారి ఉడికించండి. అడుగు పడుతుంది కదా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న కేజీ చికెన్ తీసుకొని వేసేసి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలండి. ఉడికించిన తర్వాత ఇది వాటర్ వచ్చింది చూసారా చికెన్లో. చికెన్ బాగా ఉడకాలండి. మనం ఇక్కడే 80% వరకు చికెన్ ఉడికించేసుకోవాలండి. ఇప్పుడు హాట్ వాటర్ అండి ఒక గ్లాసు వేసేసుకొని ఈ హాట్ వాటర్లో కూడా కొద్దిసేపు ఉడికించాలండి చికెను. ఉడికిన తర్వాత పక్కన స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఎసరు పెట్టుకోవాలండి. ఇందులో బిర్యానీ మసాలా ఆకులు, కొంచెం కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. బియ్యాన్ని రుచి చూసుకొని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అంతా అందులో వేసేసి ఇది కూడా 80% వరకు ఉడికిపోవాలండి రైస్ కూడా. తర్వాత మనం ముందుగా చికెన్ ఉడికించుకున్నాం కండి, అందులో రైస్ వేసి రైసును కర్రీ 2 కలిసిపోవాలండి. కలిపేసేసి పైకి కిందకి ఒకసారి పైన కొత్తిమీర, పుదీనా, కొద్దిగా హాట్ వాటర్ అండి కొంచెం పచ్చిదనం లేకుండా ఉండటానికి, బియ్యం ఉడికిన నీళ్ళు. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోండి. తర్వాత చూసారా రైస్ ఎలా ఉడికిందో. చికెన్ కూడా చాలా బాగా ఉడుకుతుందండి. రైస్ కూడా సువాసన అనేది పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మనం ఉప్పు, కారం, మసాలా అంత బాగుంటే కనుక చికెన్ బిర్యానీ చాలా టేస్ట్ వస్తుందండి. అంత దీనిలోనే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మసాలా ఘాటు కానీ కారం కానీ అలా అనిపించదు. ఇది పెరుగు పచ్చడితోను గోంగూరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.